అన్నున్నాడా? లేడయ్యా, ఏదో పని మీద పట్నం పోయింది గాని ఎందుకు, ఏం పని ఉంది అన్నతోని? ఇప్పుడే సర్పంచ్ ఫోన్ చేసిండు, మన ఊర్లో గ్రామ సభ మీటింగ్ అంట, ఇక నెలకొకసారి పెడతానే ఉంటారు కదా. ఇక ఈసారి పెట్టరు పెట్టరు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని అన్నారు. ఇక మళ్ళీ ఏమైందో ఏం కథనో, ఇక ఇప్పుడే సర్పంచ్ సాబ్ ఫోన్ చేసిండు. మరి అన్నం తీసుకొని పోదాం అనుకుంటున్నా, అన్న లేడంటున్నావు కదా, సరే సరే తీ మరి. అయ్యో, టయానికి అన్న లేడు కదయ్యా, మస్తు బాధలు ఉన్నాయి మాకు. ఆయన అన్న లేకుంటే ఏంది, నేను ఉన్నా కదా, నేను వస్తా. అరే వదినే, ఇక ఆడోళ్ళు రావచ్చో రావద్దో తెలియదు. ఇక ఇన్నేళ్ళ సంది గ్రామ సభ మీటింగ్ అవుతుంది కానీ ఎన్నడూ ఆడోళ్ళు కనిపించరు. ఇక ఎవరన్నా ఖచ్చితంగా బాధలు ఉంటే చెప్పుకోవటానికి వస్తారు కానీ ఇక మొగోళ్ళు ఏమొస్తారు వదినే. ఇక ప్రతి ఇంట్లో మొగోడు ఒకడు ఇక పోయి గ్రామ సభలో ఏమేమి ఆపదలు ఉన్నాయి సాపదలు ఉన్నాయి ఏమేమి బాధలు ఉన్నాయి అవన్నీ సర్పంచ్తోని ఆలీలతోని చెప్పుకుంటారు. ఇక నువ్వు వస్తావా వద్దే మరి? అరే, ఎవరైతే ఏముందయ్యా, ఆడోళ్ళు మొగళ్ళు అనే తేడా ఉన్నది. అబ్బా బాగుందయ్యా, ఓట్లు మొగోళ్ళు వేసిన ఓట్లతోనే గెలిచిండక సర్పంచ్. జరుండు జరుండు, ఏమని అన్నాడు అనుకో, నేను వచ్చినాక ఆడోళ్ళు ఎందుకు వచ్చిరమ్మా రావద్దానంటే మొగోళ్ళ ఓట్లతోనే గెలిచినామని బరాబర్ మాట్లాడతా, భయపడేది ఏం లేనే లేదు. ఆయన సర్పంచ్ ఈసారి లాస్ట్ కదా, ఇక మళ్ళీ ఏడు ఇంకో కొత్తోడు వస్తాడు, ఏమన్నా అయినా సరే ఏం కాదు, అంత భయపడేది లేదు. నడు నడు, నా బాధలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటా. సరే సరే వద్దు, ఇక నీ ఇష్టము, నీ ఇష్టపూర్తిగా వస్తాన్నాక నేను వద్దంటే ఊకుంటావా నువ్వు? ఆయన అన్న లేడు కదా, ఇక నువ్వనరా మరి, ఇంతకెంచి ప్రతి ఒక్కరు రావాలి. ఇక అన్న వంతుకు నువ్వు వచ్చినా అని చెప్పు, పారాదు, ఎవరికి ఏం భయపడేది నాడు. సరే సరే, నువ్వైతే వాయ్యా, నేను జరైనాక వస్తా కానీ గంజి వంపిన బువ్వ పొయ్యి మీద ఉంది, మళ్ళీ మాడుకోగల. బువ్వ కాగానే దింపి వస్తూనే ఉంటా. సరే సరే వదినే, నువ్వు వస్తున్న సంగతి మీ అమ్మలక్కలకు వాళ్ళకి చెప్పేవు, మళ్ళీ కట్టుకొని ఇక ఆడోళ్ళందరూ వచ్చిరనుకో ఆ సర్పంచ్ జుట్టెంటుకలు బట్టి పీక్కుంటూనే ఉంటాడు. అందుకే వద్దొదినే, ఆడోళ్ళతో ఎక్కువ మాట్లాడాడు సర్పంచ్. ఇక నువ్వు ఒకదానివి వస్తే నువ్వు ఒకదానివి రా, ఇక మీ దోస్తులను ఆల నీళ్ళను రారే బాధలు గ్రామ సభలో చెప్పుకున్నాము, ఎవరికి ఏమేమి బాధలు ఉన్నాయని అన్నవనుకో, ఇక అప్పుడు కట్టుకొని వస్తారు. ఇక అందరు అవాకైతారు, లేని పోన్ నెత్తి నొప్పొదినే, సరేనా? అరే, అందరికి నేను ఎందుకు చెప్తాయ్యా, నాకు సభల బాధలు ఉన్నాయి, అవన్నీ బాధలు చెప్పుకుంటాను.